గురుగారు ఇప్పుడు మహాలక్ష్మి సాధన విద్యారణ్య స్వామి వారు అందించారని చెప్తారు కదా, మరి మీరేమో ఆదిశంకరాచార్యులు అంటున్నారేంటి? అంటే మహాలక్ష్మి అనేక పేర్లతో కనక మహాలక్ష్మి మూలంలో బాగా గ్రహించండి. రామ శర్మాచార్య కానీ, వేదం కానీ, ప్రామాణికం కానీ, కల్పతరువు, కామధేనువు, చింతామణి, ఇవి మూడు ఉన్నాయి దివ్యలోకాల్లో. అక్కడి నుంచి మనం దేవతల ద్వారా మనం కావలసినవన్నీ పొందొచ్చు అన్నారు. కల్పతరువు, కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, ఈ మూడు కూడా టెక్నికల్ టర్మ్స్ అవి. చింతామణి అంటే మన చింతలన్నీ దూరం చేస్తుంది అని అర్థం. అలాగే కల్పవృక్షం, కామధేనువు అని ఎక్కడుంది ఆ పాయింట్? ఈ దేవతా శక్తి మన దేహంలో ఎక్కడుంది? ఇది ఇప్పుడు కొంతమంది ఋషులు వాళ్ళు హిమాలయన్ మాస్టర్స్ ద్వారా, స్వామి రామ ద్వారా మనకు అందినటువంటిది. ఈ లోపల మన హృదయంలో రహస్య చక్రం ఉంది. ఇంకొకటి అందరికీ తెలియంది, ఈ నాభి చక్రము మణిపూర చక్రానికి అనాహత చక్రానికి మధ్యలో ఒక రహస్య చక్రం ఉంది. అలాగే ఈ విశుద్ధి దగ్గర, ఆజ్ఞా దగ్గర, దానికి పక్కన కూడా లంబికా చక్రం ఉంది. ఆ విషయాన్ని మా అరిపిరాల విశ్వం గారే ఎక్కువగా ఆయన విజ్ఞానంలో చెప్పారు. అలా ఇప్పుడు మన అవసరం అమ్మవారి యొక్క కల్పవృక్షాన్ని పొందడం. అది డయాఫ్రమ్ దగ్గర ఉందండి పాయింట్. అదే డైరెక్ట్గా మణిపూర చక్రానికి అనాహత చక్రానికి మధ్యలో కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే డయాఫ్రమ్ దగ్గర ఈ కల్పతరువు, కామధేనువు, చింతామణి ఇవన్నీ రకాలు మనకు అర్థం అవడం కోసం మనకు ఆ దేవతల మీద ఉన్నటువంటి అభిమానం అనుకోండి, దాని ద్వారా జరిగింది. అయితే ఈ సౌందర్య లహరిలో 12 శ్లోకాల్లో 3వ శ్లోకం దగ్గర నుంచి ఆరంభం చేసి వరుసక్రమం కాదు, ఒక రహస్యంగా ఆది శంకరాచార్యులే ఈ లోకానికి మహాలక్ష్మి విజ్ఞానాన్ని, మంత్రాన్ని, యంత్రాన్ని, తంత్రాన్ని 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. అంటే మనం దాన్ని సైంటిఫికల్గా ఆలోచిస్తే ఒక సంవత్సర కాలంలో 12 నెలల్లో ఈ రాబోయే మానవాళికి ఇప్పుడు ఉగాది తర్వాత అందరు జ్యోతిష్యాలు చెప్తున్నారు, భయంకరంగా చెప్తున్నారు. భగవంతుని ఆశ్రయిస్తే, అమ్మవారిని ఆశ్రయిస్తే భయానికి ఆస్కారమే లేదు. ఆ రకంగా ఇది కనక మహాలక్ష్మి మంత్రం అని కానీ అలా ఆయా పేర్లతోటి ఆదిశంకరాచార్యులు మొట్టమొదటి 3వ శ్లోకంలోనే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి అనేటువంటి శ్లోకంలో అద్భుతంగా శ్రీం బీజం ద్వారా ఈ సహస్రారం దగ్గర నుంచి పైనుంచే మన ఈ ధ్రువమండలం దగ్గర నుంచి, సప్తఋషి మండలం దగ్గర నుంచి, సూర్యమండలం దగ్గర నుంచి, చంద్రమండలం దగ్గర నుంచి భూమికి ఈ శక్తి, దివ్య శక్తి ప్రసరిస్తుంది నిరంతరంగా. ఆ చంద్రమండలం నుంచి ప్రసరించేటువంటి శక్తిని తెల్లారుజామును కానీ, రాత్రిపూట కానీ, మరి చంద్రుడు ఎప్పుడు ఉంటాడో, పౌర్ణమి చంద్రుడు ఎప్పుడు ఉంటాడో, ఆ కళలు ఎప్పుడు ఉంటాయో ఆ కళల ద్వారా వీళ్ళు మానవులు స్వీకరిస్తారు, ఋషులు కానీ వీళ్ళంతా. అందుకని సహస్రారం నుంచి మనకు ఒక శక్తి, ప్రాణశక్తి, మనకు తెలవనంత వరకు అది ప్రాణశక్తి, మీకు తెలిసిన రోజున అది ఆత్మశక్తి అవుతుంది. అందుకని సౌందర్య లహరిలో ఆయన ఈ దేహానికి సంబంధించిన చైతన్యం, మనస్సుకు సంబంధించిన చైతన్యం, ఈ రెండు ఎవరికైతే తెలుస్తాయో సమాజానికి బాగుపరచగలిగేటువంటిది, సమాజానికి ఉపయోగపడగలిగే చైతన్యాన్ని భగవంతుడే మనకు అందిస్తాడు. శారీరక చైతన్యాన్నే సౌందర్య లహరి అన్నారు, మానసిక చైతన్యాన్నే ఆనంద లహరి అన్నారు. అందులోనివే ఆ 100 శ్లోకాల్లోనే విభాగం చేసి ఈ రెండు కలిపి కనుక ఎవరైతే శ్రీ విద్యా ప్రకారంగా తీసుకోగలుగుతారో వాళ్ళకి ఈ సమాజానికి మేలు చేయగలిగేటువంటి శక్తి వస్తుంది, చైతన్యం వస్తుంది. దాంట్లో బీజాక్షరం ప్రధానం ఎప్పుడైనా. అందుకని మళ్ళీ విడిగా ఒక వ్యక్తి దీక్ష తీసుకోవాలి. అందరికీ సామూహికంగా మనం ఇస్తాం మంత్రం, వాళ్ళ కష్టాలకి వాళ్ళకి టెంపరీగా వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ దొరుకుతాయి. కానీ పర్మనెంట్ సొల్యూషన్ దొరకాలి అంటే వీడికి గురువు మీద శ్రద్ధ ఉండాలి, దైవం మీద శ్రద్ధ ఉండాలి. మళ్ళీ విడిగా ఓ మంచి రోజు మంచి స్థానంలో వాళ్ళు కనుక దీక్ష తీసుకుంటే, నేను అక్కడ స్పెషల్గా సముద్ర తీరంలో కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళకి దీక్ష ఇవ్వడం జరిగింది. 2 సభల్లోనూ అందరికీ సమానంగా ఇచ్చా. మళ్ళీ వాళ్ళ కోరిక మేరకు పిలిచి విడిగా మంత్ర తంత్ర యంత్ర సహితంగా
యంత్రం అంటే మీరేం భయపడక్కర్లేదు. ఇంతకుముందుగా మనకి చెప్పిన వాటిలాగా ఇప్పుడు మనం 5 చక్రాలు ఉన్నాయండి. సపోజ్ ఎగ్జాంపుల్కి మనం ఒక మూలాధార చక్రంలో ప్రాబ్లం వచ్చింది, యానస్లో ప్రాబ్లం వచ్చింది, గుణాళ గ్రంథిలో ప్రాబ్లం వచ్చిందంటే దీన్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు ఈ విజ్ఞానంతో? అంటే దీనికి జ్ఞాన ఇంద్రియం ఏది అంటే దీని కనెక్షన్ ఏది తెలుసుకోవాలి. ఒక పాయింట్కి జంక్షన్కి 2 కనెక్షన్లు ఉంటాయి. మన జ్ఞానేంద్రియంతో ఉంటుంది, మన కర్మేంద్రియంతో ఉంటుంది. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, 5 చక్రాలు ఉన్నాయి. ఇవే పంచభూత రహస్యం. అందుకని ఈ మూలాధారానికి సంబంధించినటువంటి జ్ఞాన ఇంద్రియం ముక్కు, కర్మ ఇంద్రియం కాళ్ళు. అందుకని ఈ కాళ్ళకి, ఈ ముక్కుకి, ఈ మూలాధారానికి దాన్ని మనం కనుక ఒక ఫిగర్గా గీస్తే ట్రయాంగిల్. ఇదే యంత్రం. మనం ఏదో యంత్రం అనగానే భయపడిపోయి వాళ్ళు సింబాలిక్గా ఆ రోజున ఆ కాలానుగుణ్యంగా ఒక బంగారు యంత్రంలో రాసుకోండి లేకపోతే ఇలా రాసుకోండి చెప్పారు. దాన్ని మళ్ళీ సైంటిస్టులు రీసెర్చ్ చేసి, స్వామిరామని అలాంటి మహానుభావులు రీసెర్చ్ చేసి నాకు ప్రామాణికంగా అందజేశారు. 100 శ్లోకాల్లో ఈ రాబోయే రోజుల్లో ఎంతకాలం అన్న పట్టచ్చు, ఎటువంటి సమస్య ఉన్నా వాడికి సమాధానం ఉంది. అది నేను ఇప్పుడు ప్రస్తుతం ఈ మహాలక్ష్మి సాధన ప్రకారంగా ఈ 3వ శ్లోకంలో విడిగా అలా మంత్రం ఇచ్చి అందరికీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది రహస్యం కాదు, బయటతో అంటే చెప్పచ్చు మనం అందరికీ. వాళ్ళలో ఆ ఇంట్రెస్ట్ కలగాలి, జిజ్ఞాస కలగాలి. అందుకని ఇది శ్రీ బీజ సాధన సహస్రారం నుంచి మన అనాహత చక్రం కింద ఉన్నటువంటి కల్పతరువు దాకా, డయాఫ్రమ్ దాకా మనం ప్రాణ సాధన చేయాలి. అంటే ఈ శ్వాస ద్వారా ప్రాణశక్తి పీలుస్తున్నట్లు పైనుంచి భావిస్తూ హృదయం దాకా, హృదయం నుంచి పై దాకా 40 సార్లు చేయాలి. ఎప్పుడైనా కానీ ఒక 40 సార్లు చేయాలి. ఏ ధ్యానం చేసినా 40 నిమిషాలు మనం కాన్సన్ట్రేషన్గా చేస్తే మన మెదడు, మన మనస్సు పట్టుకుంటుంది. 40 నిమిషాల తర్వాత మళ్ళీ చేంజ్ అవుతుంది ప్యాటర్న్ మినిమం ఎప్పుడైనా. అది ధ్యాన రహస్యం. ఈ రకంగా వాళ్ళు నాకు ఒక్కసారిగా అనేక రహస్యాలు చెప్పారు.